ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, తెల్లవారితే నీ ఇంట అద్భుతం జరుగుతుంది. నిర్లక్ష్యం మాని ఇప్పుడే వినమ్మా, అస్సలు అలక్ష్యం వద్దు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏ అద్భుతం గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి, ఇప్పుడు నువ్వు ఒంటరివని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు. ఎవరూ నీకు తోడు లేరని, నీ పక్కన నిలవడం లేదని ఎందుకు బాధపడుతున్నావు? తల్లి, ఎన్నో సందర్భాల్లో నేను నీకు చెప్పాను కదా, తోడున్నాను కదా, అన్ని విధాలుగా కూడా నేను నీ పక్కనే ఉంటూ ధైర్యాన్ని అందిస్తూ ఉన్నాను. మరి ఆ ధైర్యం ఏమైపోయింది? ఎందుకు నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావమ్మా? తల్లి, నీ బాబా ఉన్నారు కదా, నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నానని అస్సలు అనుకోవద్దు. ఏకాంతంలో ఉన్నట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టే 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధను బయటకు పంపిస్తూ, నాకు తోడుగా ఎవ్వరూ లేరు, నా బాబా కూడా నన్ను వదిలేశారు, ఇక జీవితమంతా కూడా నేను ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా, నాకు తోడుగా ఎవరూ రారా అని ఇలా రకరకాలుగా నువ్వే ఊహించేసుకుంటున్నావు, నువ్వే ఆలోచన చేసుకుంటున్నావు. అందరిపై కూడా ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా, నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను కదా, ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నానే. అలానే నా పిల్లలకు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంటనే ముందుకు వచ్చి, బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. బాబా, నా పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అని ప్రతి క్షణం నా బిడ్డల కోసం, నా బంధం కోసం, నా కుటుంబ సభ్యుల కోసం తల్లడిల్లిపోతున్నాను కదా, మరి ఎందుకు బాబా నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, అసలు ఎందుకు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతున్నావు కదా? తల్లి, నేను చెప్పినవన్నీ అక్షర సత్యాలే బాబా అని నువ్వు అంటున్నావు కదమ్మా. తల్లి, ప్రస్తుతం నువ్వు అవి అనుభవిస్తూనే ఉన్నావు. నీ మనసులో ఇవన్నీ కూడా ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి కదా. అయితే నీ సాయి సమాధానం వినమ్మా. నీ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని, నీ పిల్లలు కూడా నిన్ను లెక్క చేయడం లేదని, నీ కుటుంబంలో ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదని, మనసులో ఉన్న బాధను పట్టించుకోవడం లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా, ఒంటరివని కుమిలిపోతూ ఉన్నావు కదా. తల్లి, నిన్ను నేను చూస్తున్నాను కదమ్మా, నీకు తోడుగా నేను ఉన్నానన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నావు చెప్పు. తల్లి, నువ్వు దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరము లేనే లేదు. నువ్వు ఒంటరివే అని చెప్పి అస్సలు బాధపడకు. ఎందుకంటే నీ మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారో, అలానే ఎవరు నీపై ఎక్కువ గౌరవాన్ని చూపుతూ ఉన్నారో, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు నీకు మంచి చెబుతున్నారో, అలానే ఎవరు నీకు చెడు చేస్తున్నారో, ఇక వాళ్ళతో నువ్వు కూడా అలానే ప్రవర్తించి చూడు. నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, నీ కుటుంబం నిన్ను ఏదో అంటూ ఉందని, నేను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి వాళ్ళపైన ఉన్న కోపాన్ని మాత్రం ఇంకా ఇంకా పెంచుకోవద్దు తల్లి. ఎంత కాదనుకున్నా వాళ్ళు నీ కుటుంబమే కదా చెప్పు. ఎందుకంటే చూడమ్మా, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏమన్నా సరే నువ్వు బాగుండాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు అలా చెబుతారు. అలానే వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని మాట్లాడినా, అర్థం చేసుకోకపోయినా నీ మంచే కోరుకుంటారు. అందుకే కొంచెం వారి మాటలు కటువుగా మాట్లాడినప్పటికీ వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు తల్లి. ఎవరూ లేని వాళ్ళకే తెలుస్తుందమ్మా మనుషుల విలువ, బంధం విలువ ఎలా ఉంటుంది అనేది. మనిషి ఉన్నప్పుడు తెలియదు కదా, కాబట్టి అర్థం చేసుకో, నీకు అన్నీ అర్థమవుతాయి తల్లి.
వాళ్ళు కొద్ది రోజుల్లో నీతో తప్పకుండా మాట్లాడుతారు. మాట్లాడకపోతే నువ్వే బాబా ఇంకా మాట్లాడలేదు, వారు నన్ను అర్థం చేసుకోలేదని నువ్వు నా వద్దకు వచ్చావు, వచ్చి అడుగు, నేను వాళ్ళు మాట్లాడేలా చేస్తాను. చూడమ్మా ఎంత దిగులుగా ఉన్నావు, నువ్వు నిజమైనటువంటి బాధను ఎప్పుడు అనుభవిస్తున్నావో తెలుసా? నీ పరిస్థితిని నీ కుటుంబంతో పంచుకొని వారు కుటుంబంలో మనుషుల ప్రేమానురాగాలతో ఆప్యాయతలతో ఉండాలని, కానీ ఇలా ఒకరి మీద ఒకరు ఏదీ తెలియకుండా ఒకరి మీద ఒకరు అనుమానంతో కోపంతో నిన్ను బాధ పెట్టిన తర్వాత వారిని కూడా బాధ పెట్టడం అర్థం చేసుకోలేదని వారిని నువ్వు విస్మరించాలని చూస్తే మాత్రం కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. తల్లి, నీ కుటుంబ సభ్యులపై నీకున్న అభిప్రాయాన్ని యథేచ్ఛగా చెప్పవచ్చు, అంతేకాని మాట పట్టింపులకు బంధాలు దూరం చేసుకునేలా ఉండకూడదు. అలానే నీ మనసులో వారి గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు, వారి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియదు తల్లి. కానీ వారికి ఉన్న టెన్షన్, వారికి ఉన్న పనులు, వాళ్ళకు ఉన్న బిజీ లైఫ్ వాళ్ళని అలా మార్చేస్తుంది. కాబట్టి ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నా సరే అలానే తిరిగి మళ్ళీ నువ్వు వాదనకు దిగితే వారి మనసును అర్థం చేసుకోమ్మా, అపార్థం చేసుకోవద్దు. ఒక మెట్టు దిగాలే కదా, అప్పుడే కదా బంధాలు నిలబడతాయి. ఇది జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకు తల్లి. నీ మంచి కోరే చెబుతున్నానమ్మా. ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ రోజుల్లో మన మంచి కోరే వాళ్ళు చాలా అరుదు. అలాంటి వారిని ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు. మన వాళ్ళే కదా, మన మంచి కోసమే కదా, మన మంచి కోరుకునే వాళ్ళే కదా మనల్ని కసురుకుంటే ఏముందులే, ఒక మాట అంటే ఏముందులే, పడదామని అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు మంచిగా పాజిటివ్గా అనుకుంటావో కుటుంబ సభ్యులపైన అలగవద్దమ్మా. నీకు ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగినా నీ బాబాకి చెప్తావు కదా, అన్నీ నేను సరిచేస్తాను. నీకంతా కూడా చెడు జరుగుతూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఉంటాను తల్లి, నీకు మంచే చేస్తాను. నువ్వేంటో నీ కుటుంబానికి అర్థమయ్యేలా చెయ్యాలి, అంతే కదా, సరే అలానే చేస్తాను తల్లి. నీ బంధాలను దానికోసంగా దూరం చేసుకోవద్దమ్మా. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలి అనేది నీకు బాగా నేర్పిస్తాను తల్లి. అందరితో మంచిగా ఉండడం వల్ల చేతగానితనమే అవుతుంది, కాబట్టి అది నీలో లోపం అవుతుంది. ప్రతిసారి మోసం చేసేవాడికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వకూడదమ్మా, జాగ్రత్త పడాలి తల్లి. మంచి తత్వం ఏంటి అంటే పక్క వాళ్ళు ఏం చెప్పినా 1కి 10 సార్లు నువ్వు ఆలోచించు, గుడ్డిగా నమ్మకు, నీ సొంత నిర్ణయాలు తీసుకో. అలానే నీకు ఏదైతే మంచి జరుగుతుందో, నీ కుటుంబానికి ఏం చేస్తే మంచి జరుగుతుందో ఆ నిర్ణయమే నువ్వు తీసుకోవాలి. అలానే నువ్వు నీ కుటుంబ సభ్యులను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ముందుగా నువ్వు చేసే ఏ పనైనా సరే ఎదుటివారికి నచ్చాలి అని ఎప్పుడూ ఆలోచించకో, మంచిగా ఉండాలి అని అనుకో, తప్పకుండా విజయం వస్తుంది తల్లి. అలానే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా, చూడమ్మా, నీకు ఎవరూ లేరనే భావన నుండి నువ్వు బయటపడు. నీ మనసులో నుండి నువ్వే ఆ భావనని తొలగించు. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు తల్లి. ఏ రోజు కూడా దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ మంచి మనసు నాకు తెలుసు కదా, నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారి చెడుని కోరుకోవు. నీపై అరిచే వాళ్ళందరూ కూడా నీకు శత్రువులు కాదమ్మా, నీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకో. అలానే నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు, వారిని అపార్థం చేసుకోకు. ఒంటరి అనే భావన నిన్ను ఇంకాస్త తినేస్తుంది. నీ మనసులోకి ఆ భావనను రానివ్వకు. ఎలాంటి సందర్భాలైనా, ఎలాంటి సమస్యలైనా నీతో రావడానికి నీ బాబా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అలానే ఎవరి కోసం అయితే నువ్వు ఈ భూమిపై ఎవరి కోసం అడుగుపెట్టలేదు కదా, కేవలం నీ కోసమే నువ్వు వచ్చావు. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే ఈ మానవ జన్మ ఎత్తావు, సాయి బిడ్డవయ్యావు. ఇది అందరికీ సాధ్యం కాదు తల్లి. ఇలా చూడమ్మా, ఎంతో అదృష్టం ఉంటేనే ఈ జన్మ దక్కదు. కాబట్టి నువ్వు అర్థం చేసుకో, అద్భుతమైన జీవితాన్ని నువ్వు పొందు. లేనిపోని దుఃఖాలతో
ఆలోచనలతో గడిపేయడం నిజంగా అది నీ పిరికితనం అవుతుంది, నీ అజ్ఞానం అవుతుంది. నీ సంతోషం కోసం, పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు, నీ కుటుంబం కోసం జీవించు. తల్లి చూడమ్మా, నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరంగా ఉంచాలనేది, దూరం పెట్టాలనేది నీ వంతు ప్రయత్నం చెయ్యి. నేను సాయం ఉంటాను. అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలవు. కష్ట నష్టాల యొక్క విలువని నువ్వు తెలుసుకోగలవు. నీ కలలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా. ఇక నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నించిన ఫలితాలన్నీ నీ ముందుకు వస్తాయి. నీ కల సాకారం అవుతుంది. నీ మనసంతా గందరగోళంగా, జీవితం ఏదో కోల్పోయినట్లుగా, ఒంటరిగా ఇప్పుడు నీకు అనిపిస్తుంది కదా తల్లి. కానీ అన్ని రకాలుగా ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావు, అలానే వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావమ్మా. ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడకు. నీ కాళ్ళపై నిలబడడానికి ప్రయత్నించు. నీకు తోడుగా అండగా నీ సాయి ఉన్నారు అని మర్చిపోవద్దు తల్లి. జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తూ ఉంటారు. అలానే అన్నీ కూడా నిజాలు అని నువ్వు అనుకొని మోసపోకు. అలా మోసపోయి నీతో పాటు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకు. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. నీ బాబా ఉన్నారు. ఇంట్లో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆ అద్భుతాన్ని నేను నీకు చూపిస్తాను. తెల్లవారితే నీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి. కళ్ళు తెరువు. నీ బాబా నీకు తోడుండగా ఇక భయం ఎందుకు తల్లి. హాయిగా ప్రశాంతంగా ఉండు. ఒంటరిని అన్న భావనని మనసులోకి అసలు రానివ్వద్దు. నీ బంధం మీద, నీ కుటుంబ సభ్యుల మీద కోపాన్ని పెంచుకోవద్దు. ఆ ఆలోచనలు తీసేసి సంతోషంగా జీవితాన్ని కొనసాగించు. అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.